వస్తుంది అన్న. ఇప్పుడు ఒక మాట అన్న, ఈ బ్లాక్ డైరీ అని ఒక వర్డ్ వాడుతున్నారు కదా మీరు మొన్న కూడా. ఏంది ఈ బ్లాక్ డైరీ ఏంది? ఈ బ్లాక్ డైరీ అనేది ఎవరెవరు స్కాములు చేస్తున్నారు, మంత్రులు, రాజకీయ నాయకులు, ఏ అధికారులు అయితే ఎక్స్ట్రా చేస్తున్నారు, ఒక మీ కరీంనగర్ పరిధిలోనా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది మీరే తీసుకున్నారా? ఎవరెవరు ఎక్స్ట్రా చేస్తున్నారో, ఎవరెవరు ఈ స్కాములు చేస్తున్నారో ఈ బ్లాక్ డైరీలో రాసి పెట్టుకుంటాం. ఓకే. డే టు టైమ్ వాళ్ళ స్కామ్. అంటే మన ఈ బీఆర్ఎస్ లో ఉన్న లీడర్లందరూ ఇట్లా బ్లాక్ డైరీ మెయింటైన్ చేస్తున్నారా, మీరు ఒక్కరేనా? నేనైతే మెయింటైన్ చేస్తున్నా. ఎవరెవరైతే ఎక్స్ట్రా చేస్తారో ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాక తప్పదు. ముఖ్యమంత్రి అయిన రోజు మాత్రం వాళ్ళందరికీ బ్లాక్ డేస్ ఉంటాయి చేసిన వాళ్ళందరికీ. రివెంజ్ అనుకుంటారా లేకపోతే వీళ్ళని వార్నింగ్ ఇస్తున్నా? ఇది రివెంజ్ కాదు, ఇది దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రివెంజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా ప్రవీణ్ గారు, ఇప్పుడే మీకు చెప్తున్నాను. నేను యాక్చువల్లీ 12 o'clock ప్రెస్ మీట్ పెట్టాను. ఒక కళ్యాణ లక్ష్మి చెక్స్ నేను మంచాలి. ఇది నేను ఒక శాసన సభ్యులుగా ఇది జియో ఉన్నది. అయినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వీళ్ళు పంచనీస్తలేరు చెక్స్. ఎవరు పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి ఎటు పరిస్థితిలో పంచనీయొద్దు చెక్స్ అనేది నా హుజరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులందరినీ ఇబ్బంది పెడతాం. ఇబ్బంది పెడితే నేను ఏం చేసిన, నిన్న హైకోర్టు ఆశ్రయించిన. హైకోర్టులో మన ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. నేను రాత్రి లేట్ నైట్ అయింది ఆర్డర్ ప్రింట్ అయ్యే వరకు. ఇప్పుడు 12 o'clock ప్రెస్ మీట్ ఉన్నది. చెంపత్ చెడాలి అన్నట్టు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి. హైకోర్టు ముట్టకాయలు వేసింది. మీరు స్థానిక ఎమ్మెల్యే, మరి ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏంది మంత్రి గారికి? దేవుడికి ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏందో, ఈయన కథ ఏందో. ఈయన ఉస్నాబాద్ ఎమ్మెల్యే, నా హుజరాబాద్ ఎమ్మెల్యే, నా అర్థమైతలేదా? ఆయన ఉస్నాబాద్ ఎమ్మెల్యే, మీరు హుజరాబాద్ ఎమ్మెల్యే, మీరు స్థానిక ఎమ్మెల్యే. ఏందనుకుంటుండో ఆయన, ఏందో ఆయన అన్ని ఆయన అతి బాగా పుచ్చిపుచ్చిలాట చేస్తాడు. ఆయన ఎంపీ ఉన్నప్పుడు కూడా ఇట్లనే చేసాడు. తర్వాత డిపాజిట్లు పోయినాయి. మళ్ళీ ఆయన సొంత ఊర్లో కూడా ఆయన గెలవలే. ఫస్ట్ థింగ్, సొంత ఊర్లో ఓటర్ పడవు, డిపాజిట్ రాదని ఒక పూర్తి దీనికి వచ్చి ఇలా పక్క ఊర్లో పోయి పాపం వాళ్ళకి తెలియక ఓట్లు వేసిరు. ఇప్పుడు ఫర్దర్ స్టెప్ ఏందన్న మరి ఎలక్షన్ వస్తే కూడా ఉస్మాబాద్ డిపాజిట్ అవుతుంది పొన్న. కుంభకోణం మీద మరి మీరు ఎట్లా ముందుకు పోబోతున్నారు? ఖచ్చితంగా నేను నిన్నటితో ఇంకా ముఖ్యమంత్రి గారు దీని మీద యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మా నాయకులతో కేసీఆర్ గారితో చర్చించి దీన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలనేది